హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు మీ ముందుతో సరికొత్త వీడియోతో వచ్చానమాట. ఎప్పుడు చేయని వీడియో అంటే ఇదే మొదటిసారి నేను చేయడం అనమాట. ఈ వీడియోని అయితే ఈ వంట కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము కాబట్టి ఇది ఎట్లా వస్తుందో ఎట్లా చేస్తానో నాకు నచ్చినట్లు నా పద్ధతిలో సింపుల్గా అయితే చేసేసుకుందాము. కాబట్టి ఇప్పుడైతే మనం వాళ్ళకి ఏం చేయబోతున్నది ముందు చెప్తాను అన్నమాట వీడియోలో. ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్న వారైతే మన ఛానల్ ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం వంట చేస్తున్నాను ఏంటంటే నా చేతిలోనే కదా జిన్ను పాలు. ఈ జిన్ను పాలు అంటే మా పిన్నం అయితే ఇచ్చిందనమాట. ఓ లావు నేను ఈనింది ఈరోజు పాలు అయితే ఇచ్చిందనమాట నాకైతే. ఈ పాలతో ఈరోజు నేను జున్నుగడ్డ అయితే తయారు చేయాలని అయితే చాలా ఆశపడ్డాను అనమాట. చాలా ఇష్టం నాకు జున్నుగడ్డ అంటే. కాబట్టి ఈరోజు పాలు అయితే పోసుకున్నాను అనమాట. ఈ పాలతో ఈరోజు జున్నుగడ్డ ఇదే మొదటిసారి వీడియోలు కూడా ఇదే మొదటి వీడియో. కొత్త ట్రై చేస్తున్నాడు నేను జున్నుగడ్డ ఇంతవరకు అయితే చేయలేడు. ఇదే మొదటిసారి చేయడం కాబట్టి కేక్ మొత్తం రావాలనేసి అయితే నేనైతే ఆశపడుతున్నా. కేక్ మొత్తం కోయాలంటే మీరు కూడా కోరుకోండి. ఇది కేక్ మొత్తం రావాలి, ఏం కాకూడదు అనేసి. ఎందుకంటే ఫస్ట్ ప్రయోగం కదా కాబట్టి కొంచెం చూడండి ఈ వీడియోని. కాబట్టి ఇది ఎట్లా తయారు చేస్తానో సింపుల్గా చేసేసుకుందాం. పదమా ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్దాం. ఇది కలుపుకొద్దా పాలన్నీ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోనమాట ముందుగానే. ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు ఆవిరితో ఉడకబెట్టుకోవాలన్నమాట. అది ఇలా కొద్దిగా యాలక్కాయలు వేసుకున్నాం. ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నామంట. ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నామంట. ఎందుకంటే ఈ నీళ్ళు ఆవిరితో ఇది గడ్డ కట్టాలన్నమాట. ఈ పాలు నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ గిన్నె అయితే దీనిలో పెట్టేద్దాం. ఎక్కువ అట్ట మునగకూడదు, ఎక్కువ నీళ్ళు ఎక్కువ రాకూడదు అనమాట. ఆ నీళ్ళు ఆవిరితో ఉడకాలి. ఇప్పుడు ఈ పాలల్లో మనం కొద్దిగా యాలక్కాయలు వేసుకుందాం. 2 యాలక్కాయలు వేసుకుని సరిపోతుంది. వాసనకి బాగా మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. అందుకనేసి యాలక్కాయ అయితే 2 వేస్తాను. 2 యాలక్కాయ గింజలు బాగా దంచి పెట్టుకొని వేసేసుకుందాము. మరి ఇంకోటి యాలక్కాయ రాలేదు దీంట్లో. స్మెల్ బాగా వస్తుంది. దంచిలో యాలక్కాయ వాసన. యాలక్కాయలు బాగా దంచితే వాసన బాగా వస్తుంది. ఇంకా అది గడ్డ కట్టినాక ఇంకా బిల్ల వస్తుంది స్మెల్. 2 యాలక్కాయలు వేసిన పాయసంలో బిల్ల ఉంటుంది. ఇంకా ఇప్పుడు దీంట్లో కొద్దిగా చక్కెర వేసుకుందాం. మనకి తీపి కావాలా, చక్కెర తీపి కోసం చక్కెర. కొన్ని పాలే కాబట్టి మిత్తంగా వేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ తీపి అయిపోతే కూడా తినలేం కదా. తీయగా నాకు తినలేం, ఏ కేక్ అని కూడా తినలేం కదా అట్ట అనేసి. ఇప్పుడు దీన్ని కలబెడతాం. చక్కెర కరగద్దా. నాకు తెలిసి తీపి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం చూడు కలబెట్టి కొంచెం గడ్డి పెట్టుకొని చూడు. కరిగితే అప్పుడు తీపి సరిపోతుంది. చాలా పోతే అక్కడ మళ్ళీ వేసుకుంటాను. అదే యాలక్కాయలు అయితే నాకు గమన వస్తుంది వాసన. అదే అది దంచిన కాడికి అంత వాసన వస్తే ఇప్పుడు ఇది ఉడికిందంటే బాగానే భలే ఉంటుంది. టేస్ట్ వద్దా, చక్కెర సరిపోయిందా సాలేదా? కొద్దిగా తక్కువ అయినట్టుంది. కొద్దిగా వేసుకుందాం. తక్కువైనా కొద్దిగా తక్కువగా ఉంది. మళ్ళీ గడ్డగట్ట నాకు వేసేది కష్టం అనమాట. అందుకే ఇప్పుడు చూసేసుకోవాలి. ఇప్పుడే మెత్తంగా వేసుకున్నాను అనుకో. తీపి ఎక్కువైపోయినా కూడా ఏం కాదు, కానీ తక్కువ పెట్టి సప్పగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెడదాం. ఎట్లా చేస్తావు గాయత్రి? తీగా చేసేస్తున్నా, సప్పగా చేస్తున్నా తెల్లే. అదే ఆలోచన. సూపర్ కదా, తీగా సూపర్ గడ్డ అయితే కలబెట్టి బాగా కర్రీ బద్దలు ఇంకా కరబెట్టాలి. ఇంకా గ్యాస్ ముట్టించి పొయ్యి మీద పెట్టేద్దాం. దీన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ముట్టించి గ్యాస్ మీద పెట్టుకున్నాం. గ్యాస్ కూడా అయిపోయింది. ఇది ఉడికేదాకా గ్యాస్ ఇప్పుడు అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అయిపోతే కొంచెం ఇబ్బంది అంటే మధ్యలో ఆగకూడదు. ఇప్పుడు అదే దగ్గ అంటుంది కింద అంట. గ్యాస్ అయిపోవచ్చు అందుకనేసి దగ్గ అంటుంది. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెడదాం.
అంటే అప్పుడు నీళ్ళు ఆవిరికే ఉడికిపోలేదు అన్నమాట. కుక్కర్లో పెడితే ఇప్పుడు దాన్ని పెట్టేస్తే చిల్లి కదా. నీళ్ళు పొంగకూడదు, మళ్ళీ పొంగకూడదు. ఇలా పెట్టాలా పైన? అప్పుడు లైట్ గ్యాస్ పోయినా పొంగకుంటే మంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీరు ఎవరైనా ఇలా చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఫస్ట్ టైం ట్రై చేసి ఎలా వస్తుందో ఏందో. ఇప్పుడు దాంట్లో ఏదో సౌండ్ వస్తుంది. అది ఆడుతుంటుంది, గిన్నె ఆడుతుంటుంది లోపల. సౌండ్ అట్లా వస్తుంది. ఎందుకంటే కింద మంటదల్లా ఆ గిన్నె అట్ట కదలుతా ఉంటది అనమాట. నీళ్ళ మీద కదా ఆంది సరిగ్గా, నీళ్ళ మీద గిన్నె కదలుతా ఉంటే సౌండ్ అది. అందుకు సౌండ్ నీకు ఎలా అనిపిస్తుంది గాయత్రి? నాకైతే ఎట్ట వస్తుంది, నా పక్క టెన్షన్ ఉంది, కానీ చేసుకుంటే తినాలని నాశ. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎవరో ఆవులు పట్టుకునే కదా జున్నుగా పాలు వస్తాయి. అందుకనేసి చాలా నాకు బలి ఇష్టం జున్నుగడ్డ అంటే. అంటే ఆవులు ఉండే వాళ్ళకైతే అవి ఏం తగ్గట్టే వాళ్ళకి జున్ను పాలు వస్తాయి, మనకు దొరకవు కదా సామాన్యంగా. అందుకనేసి చాలా ఆశ ఉండేది, ఎవరైనా ఇస్తే బాగుండు నాకు జున్నుగడ్డ చేసుకోవాలి అనేసి. ఎంత లోపల మా పిన్న వాళ్ళు, అంటే మా ఇంటి ముందు ఉండే వాళ్ళు, మా పిన్నమ్మ వాళ్ళు ఆవు పట్టుకొచ్చారు. అది ఎప్పుడైతే ఏంటదా అని చూస్తా ఆయన. నిన్నటికి ఈయనేసింది, నిన్న అంటే ఈ రోజు ఇచ్చింది అన్నమాట పాలు మా పిన్నమ్మ అయితే. నాకు చిన్న సంతోషం కాదు పాలు పోసిన దానికి. వాళ్ళు పట్టుకొచ్చిన రోజు అడిగినా నేను, అది కన్నిందంటే ఫస్ట్ నాకు ఇవ్వాలి పాలు అనేసి. అందుకనేసి ఈరోజు ఇచ్చారనమాట జున్ను పాలు. ఇప్పుడు ఒకసారి చూసా జున్ను పాలు ఎట్లా తయారు చేస్తారు, అంతేగాని నేను చేయలేదు కాబట్టి చూసినా. అందుకే ఇప్పుడు నా ఓన్గా నేనే తయారు చేస్తున్నా. ఇప్పుడు అది ఎట్లా తెలీదు, బాగా వస్తుంది, బాగా రావాలని అనుకుంటా. ఎందుకు ఏ దూడ కడింది? ఆవా ఆడబిడ్డ అనుకుంటా. అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా అక్కలు హ్యాపీ, మేము కూడా హ్యాపీ. అది ఒక పెద్దది తింటే ఇంక దానికాడ రోజు పోయి ఆడుకుంటా ఉంటా. అది కూడా చూపిస్తాం ఆవును కూడా ఎలా ఉంది. చిన్న దోడపిల్ల కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మ చూస్తుంది దాని కాడ బావాలంటే భయం వేస్తుంది నాకు. ఎందుక పాల చిన్న బిడ్డ కాబట్టి పాల నేను అదొక ఎగిరేంత మాత్రం ఎందుకో ఆవిడ మా నీదిలో తిరుగుతుంది అనమాట. అది తిరుగుతుంది, అది గుమ్ముకుంటా కదా అయ్యా, మా నీదిలో పరిగిస్తుంది. ఆవిడ పట్టుకొని ఆవిడ దాంతో వచ్చేపు ఆడుకుంటాను అనమాట. ఇది సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తాను పడుతుంది. అప్పుడే అది అంటే నీళ్ళలో పెట్టిన వెంటనే అది గడ్డలా మారిపోద్దా? గడ్డగట్టుకుపోతుంది అంతే. అసలు చక్కెర అది కరిగింది లేదు చూడు, డౌట్ వచ్చింది నాకు. తిరిగిపోద్ది, కరక్కుంటే ఇబ్బంది బా. కరకపోతే అడుగునట్టు గడ్డగా తినేసేది. కరకపోతే అనుకో అడుగున అసక్కుపోయి ఉంటుంది గడ్డగా, అంతే ఆడ దాకా కోసుకుని తినేనా. ఇప్పుడు అది కేక్ మార్చొస్తే కేక్ కోసుకోవచ్చు. మా అక్క చేసింది అన్న, ఇప్పుడు నువ్వు చేసి చూపించు ఎలా ఉంటుంది అనేది. నేను తగ్గిస్తున్నా అంటే తగ్గిస్తాను, చూద్దాం. అప్పుడే రాదు, నీళ్ళు కానీ దాంట్లో కానీ పడుతున్నాయా ఏమనేసి చూసేదానికి. పడ్డలేదు కదా, పడ్డలేదులే. అంటే ఎవరి దాంట్లో కానీ పడుతుందా అనేసి డౌట్ వచ్చింది. మామూలుగా ఇట్లాగా చేస్తారా? మూత వేస్తారు అంటే ఫుల్ మంట పెట్టాం కదా, నీళ్ళు కానీ ఎగిరి కానీ పడుతున్నాయి దాంట్లోకే. ఎగిరి పడవు, అది డౌట్ వచ్చింది. ఎట్ట పడుతుంది చూడండి. ఇక్కడ అంటే చిన్న కొలాయి మాకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ కొలాయి నీళ్ళు కారుతా ఉన్నాయి. చిల్లుబడి మీద గొడ్డ పెట్టిందావా దానికి, దాని నుంచి కారిపోతాయి నీళ్ళు. ఉడతలా అప్పుడు దాన్ని తగులుతాయి నీళ్ళు, అందుకని అది కారిపోతాను. అందుకే గొడ్డ పెట్టా. ఈ గ్యాస్ అయిపోయాక ఉడికిపోద్దులే, ఎందుకు గబన్ అయిపోతుంది. గ్యాస్ అవ్వదు ఇప్పుడు, అయిపోద్దా? చెప్పలేము అసలు, గ్యాస్ చెప్పలేము, అదే భయం. గ్యాస్ అయిపోయి చెప్పలేము, ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యే వాళ్ళు చెప్పలేము. అట్లా అయిపోతుంది పరిస్థితి. దాంట్లో కానీ ఒకటి తెచ్చిస్తే బాగుంది అయితే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏంది? ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఏ విధంగా పాయింట్లు చూపిస్తుంది, అది మినిమం ఉండాలి. దీనికి కూడా కొండలు 1 2 3 4 పాయింట్లు మినిమం ఉండాలి. ఉంటాయి కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. అవునా? అంత రేటు మనం కొనలేము అసలు నేను ఎంత చూడాలి, అసలు నువ్వు చెప్తుంటే నేను యూట్యూబ్లో చూసినాను. ఎంత గ్యాస్ నేను చూస్తారా?
ఉంటాయి అట్లా ఎట్లా తెలుసా ఈ మాత్రం గ్యాస్ పొయ్యి ఆ నెంబర్లు కొడుతుంటారు ఆడ పైన కొన్ని ఎట్లా చూసినంటే పైన టింగ్ అని ఆన్ చేసి మన స్క్రీన్ ఎట్లా తాగుతాం మా తాగితే గ్యాస్ టక్కున వెళ్ళిపోతుంది అది కూడా చూసిన నేను చూడు ఇంతకు ఏమైంది ఏడదాకా వచ్చిందో ఎన్ని మందల ఇదేంత ఎగిరి ఎగిరి పడుతుంది అదే కదా చూడు గడ్డ కడతా ఉందా గడ్డ కడతా ఉంది కట్టింది గడ్డ గడ్డ కదా కట్టేస్తుంది కదా అది పూర్తి గడ్డ కట్టేస్తే సగం కట్టిందా ఇంకా కొద్దిగా పాలు ఇంకా కొద్దిగా పాలు ఆ మాది పెడితే మారదు అనమాట మారదు ఫుల్ గడ్డ కట్టేస్తుంది అంత బాగుంటుంది ఆడు ఏరే గిన్నెలో పోసుకుని కసుకో 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 అని పోసేస్తా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చేసేసుకుంటా నా పుట్టినరోజు రోజు అమ్మ తెచ్చింటే పాల అదే కేక్ చేసుకొని తినేసాను నేను తినేసాను కొంచెంసేపు ఒక 10 నిమిషాలు పడుతుందిలే గడ్డ కట్టడానికి ఆల్రెడీ సగం గడ్డ కట్టుకుంది అది ఆ సౌండ్ ఎక్కువ నీ మాట్లాడదాం కట్టాను పడుకుతాను అప్పటికి మంట తగ్గించిన నేను అమ్మ దగ్గర పడుతున్నాను అది చూడా ఏం సౌండ్ పట్టు చేస్తా పట్టు చేసి అప్పుడే పడుతుంది అప్పుడే అయిపోతుందా గడ్డ కట్టుకుంటాను ఉడుకుతుంది బాగా వస్తుంది ఇంకా కొద్దిగా ఉంది సౌండ్ మనకి విపరీతంగా వస్తుంది ఇంకో పెట్టు అంటే బయట ఆవిరి బాగున్నాకుండా ఆవిరికి ఉట్టుకోవాలి అది చిల్లులు కదా అవును వెళ్ళిపోతా ఉంది అందుకే లేట్ అవుతుంది కదా అయిపోయిందా అయిపోయింది చూడు గడ్డ వచ్చేసిన దించడా ఇంకా ఆపేసి దించేద్దాం ప్లేట్ ఇదా ప్లేట్లో పోయినా దీని నుంచి ఎత్తుకుని కాపలేదు నీకు కావాల్సిన రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా ఉందో ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ఒక్కర వెతుకొని టేస్ట్ చూద్దాం ఎట్టొచ్చింది ఏమో ఇది ప్రయోగాలు చేసినాము ఈరోజు దేవుళ్ళు ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది చూద్దాం అయితే కొంచెం గడ్డగా వచ్చింది గడ్డగా ఉంది కదా ఒక పక్కన తీసుకున్నాం కాలుతాను గిన్నె హ్యాపీ బర్త్డే టు యు గిన్నె కాలుతున్నాడా హ్యాపీ బర్త్డే టు ఏం అట్లా వచ్చింది అంతేనా చికెన్ నీళ్ళు అనేది ఇట్లా గడ్డ చిన్న గడ్డ చాలే స్పూన్ లేదా స్పూన్ లేదా నేను ఇలా పెట్టేస్తాను సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భలే వచ్చింది ఇప్పుడు ఇది గాయత్రి టేస్ట్ చెప్తే ఎలా ఉంది ఏంటనేది చల్లారితే ఇంకా గట్టిగా వస్తుంది అనుకుంటా ఇది చల్లారితే చల్లారదా ఏమో ఫ్రెండ్స్ మొత్తానికి మాకైతే తెలియదు ఎలా ఉంటుంది ఏంటనేది గాయత్రి కూడా తెలియదు ఫస్ట్ టైం ఇదే చేసింది ఫస్ట్ ఎవరు చేశారు మీరుగా చేసిందే ఫస్ట్ వేరే చేసి అప్పుడు చూసి అంతే కానీ అప్పుడైతే అది గట్టిగా వచ్చేసింది ఇది కొంచెం తడిగా ఉందన్నమాట అంటే నీళ్ళుగా కొద్దిగా ఆరితే వస్తుందో ఏమో తెలియదు కాలిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం కాళ్ళ ఎట్లుంది సపరుకుంది బాగా వచ్చింది తీపి సరిపోయింది కానీ ఇది కేక్ మీద గడ్డకు రాలేదా అదేదా అది ఒక డిస్పాయింట్ అయిందా సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇదండి ఈ వీడియో కానీ మీరు అయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్నది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో కుకింగ్ కలుసుకుందాం మొత్తానికి ఈ పని అయితే కొంచెం సక్సెస్ అయింది అయినట్టుగా ఉంది ఇదండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ కామెంట్లో తెలియజేయండి